అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. పురాణాల్లో సైన్స్ ఈ సిరీస్లో భాగంగా ఇది 15వ ఎపిసోడ్. పోలిశెట్టి బ్రదర్స్ రచించినటువంటి పురాణాల్లో సైన్స్ అనే పుస్తకంలోని అంశాలను ఇలా వీడియోల రూపంలో యథాతథంగా మీకు అందిస్తున్నాం. పోలిశెట్టి బ్రదర్స్ ఫోన్ నెంబర్స్ని మేము స్క్రీన్ మీద ఇస్తున్నాం. ఆసక్తి గలవారు ఏదైతే ఈ పుస్తకం ఉందో పురాణాల్లో సైన్స్ అనే పుస్తకం దానికోసం కానీ లేదా వారు రచించిన ఇతర పుస్తకాల కోసం కానీ డైరెక్ట్గా వారిని సంప్రదించవచ్చు. అలనాటి ఆకాశ అంతరిక్ష విహారాలు. ఈ ఆధునిక యుగాన విమానాల్లో ఆకాశ విహారాలు, రాకెట్లలో అంతరిక్ష విహారాలు విరివిగా చూస్తూ ఉన్నాం. ఈ ఆకాశ అంతరిక్ష విహారాలను మనం ఇప్పుడు చూస్తున్నది కొంతనే. పురాణ కాలంలో ఈ విహారాలు చాలా ముందున్నాయి. ఆనాడు ఇంతకంటే ఘనమైన ఆకాశ అంతరిక్ష విహారాలు సాగినట్లుగా మనకు గ్రంథపరంగా తెలుస్తోంది. విజ్ఞానం అనేది పురాణ కాలం నుంచి ఉన్నదే అనే విషయం మనం మర్చిపోయామంతే. అంతేకాదు దాన్ని ఒక పుక్కిటి పురాణంగా మార్చేసి ఎవరికైనా ఇటువంటి విషయాలు చెప్తుంటే ఓకదంపుడుగా కొట్టిపారేస్తారు, లేకపోతే అజ్ఞానులు అని చెప్పి తిరిగి మనల్ని అంటారు. ఇక ప్రధానాంశంలోకి వెళ్తే సాధారణంగా ఆధునిక విమానాలు చాలా మటుకు భూ వాతావరణ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి లేదా అంతరిక్షయానం కోసం రాకెట్స్ ఉంటాయి. తాజాగా 4 వేర్వేరు దేశాలకు చెందినటువంటి వ్యోమగాములు స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేరుకొని ఓ 6 నెలల పాటు అక్కడ పరిశీలనలు చేయనున్నారు. ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. అయితే పురాణ కాలంలో ఏంటంటే 2-in-1 విమానాలు ఉండేవని ఋగ్వేదం చెబుతోంది. ఇటు భూవాతావరణ పరిధిలోనూ అటు అంతరిక్షంలోనూ కూడా అవి ప్రయాణించి వచ్చేవి. అటువంటి విమానాలు ఆనాడు సర్వసాధారణమైనవని తెలుస్తోంది. విమానం కనిపెట్టింది ఎవరని అడిగితే రైట్ సోదరులంటూ పాశ్చాత్యుల పేర్లు చెప్తూ ఉంటాం మనం. కానీ రైట్ సోదరుల కంటే వేల సంవత్సరాల పూర్వమే మన హైందవులకు విమానయానం తెలుసు. వేదకాలం నాటి విహారాలు. వేదకాలం నాటికి విమానయానం తెలుసునని ఋగ్వేదం అనేక చోట్ల సాక్ష్యమిస్తోంది. ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో 116వ సూక్తంలోని 3వ మంత్రంలో ఇలా ఉంది: తుగ్గుడనే రాజర్షి తన శత్రువులను జయించడం కోసం భజ్జుడనే తన కొడుకును విమానంలో పంపాడు. ఆ విమానాన్ని అశ్విని దేవతలు నడిపారు అని. అశ్విని దేవతలను అతి ప్రసిద్ధ పైలట్లుగా వేదాల్లో చెప్పడం జరిగింది. ఆ విమానం యంత్రాలతో నడిచేది. దానికి అంతరిక్షంలో తిరగగల సామర్థ్యము ఉండేది. అది నీటిపై నడిచే విమానం కాదని మాత్రం ప్రత్యేకించి చెప్పబడింది. ఆనాటి విమానాలు జలంలోనూ భూవాతావరణ పరిధిలోనూ అంతరిక్షంలోనూ తిరగగలిగేవిగా ఉండేవి. ఆధునిక కాలంలో మనం ఇంకా ఇలా 3 రకాలుగా నడిచేటటువంటి శక్తి గల విమానాల్ని తయారు చేసుకోలేదు. విమానాల ప్రస్తావన కేవలం ఋగ్వేదంలోనే కాకుండా యజుర్వేదంలోనూ అలాగే అథర్వణ వేదంలోనూ కూడా ఉంది. ఆ విమానాలకు 3 చక్రాలు ఉన్నట్లుగా ఋక్ సంహిత కూడా చెప్తోంది. పురాణ కాలంలో దేవతలు, మానవులు కూడా రకరకాల విమానాల్ని ఉపయోగించినట్లుగా ప్రాచీన గ్రంథాల వల్ల తెలుస్తోంది. ఆ గ్రంథాల వివరాల్ని ఇస్తూ తన స్వంత సిద్ధాంతాలను కూడా అందించినటువంటి ప్రాచీన విజ్ఞాని భరద్వాజుడు. ఈయన బృహస్పతి కుమారుడు. భరద్వాజుడు వ్రాసినటువంటి గ్రంథం పేరు యంత్ర సర్వస్వం. ఇందులో మొత్తం 40 అధ్యాయాలు ఉండేవి. అయితే మనకు మాత్రం వాటిలో చివరి అధ్యాయమైనటువంటి వైమానిక శాస్త్రం యొక్క విశేషాలే కొన్ని లభిస్తున్నాయి. భరద్వాజుని వైమానిక శాస్త్రం 1952లో మైసూరులోని అంతర్జాతీయ సంస్కృత అకాడమీ డైరెక్టర్ జిఆర్ జైసార్ గారికి భరద్వాజుని వైమానిక శాస్త్రానికి చెందినటువంటి అంశాలు లభించాయట. సంస్కృతంలో ఉన్నటువంటి అతి ప్రాచీన ప్రతి అది. ప్రస్తుతం దాన్ని బరోడా మహారాజా వారి గ్రంథాలయంలో చూడవచ్చు. భరద్వాజుని వైమానిక శాస్త్రం 8 అధ్యాయాలతో 100 అధికరణాలతో 500 సూత్రాలతో ఉండేది. అందులో కేవలం 37 సూత్రాలు మాత్రమే మనకు లభించాయి. భరద్వాజుడు తన గ్రంథంలో ఆనాటి వైమానిక శాస్త్రజ్ఞులైనటువంటి నారాయణముని, సౌనకముని, గర్గుడు, వాచస్పతి, చాక్రాయణి, దండినాథుడు, విశ్వనాథుడు, గౌతముడు, లల్లాచార్యుడు, విశ్వంభరుడు, అగస్త్యుడు, గోభిలుడు, అత్రి, గాలవుడు, వ్యాసుడు ఇలా మొదలైనటువంటి 36 మంది గురించి వివరాలు ఇచ్చాడు. వారంతా రచించినటువంటి విమానయాన శాస్త్రాల పట్టిక క్రియాసార, యంత్రకల్పం, సౌనకీయం, లోహతంత్రం, తర్పణ ప్రకరణం, విమాన చంద్రిక, వ్యోమయాన తంత్రం, ఖేటయాన ప్రదీపిక, యానబిందువు, మణిభద్రకారిక, లోహ ప్రకరణం, వ్యోమయానార్క ప్రకాశ, అలాగే శక్తితంత్రం, దర్పణ శాస్త్రం, ధాతు సర్వస్వం, శబ్దమహోదధి, గతి నిర్ణయాధ్యాయ, అలాగే సమ్మోహ క్రియాకాండము, రూపశక్తి ప్రకరణము, ఓషధి కల్పము ఇలా మొదలగు 97 గ్రంథాలను కూడా భరద్వాజుడు
ఉదహరించాడు. ఆ గ్రంథాలేవి కూడా మనకి దొరకడం లేదు, లేకుంటే ప్రాచీన విమానాల చరిత్ర మనకు మరింతగా లభించి ఉండేది. భరద్వాజుడు తన గ్రంథంలో అనేక రకాల విమానాల తయారీ గురించి వివరించాడు. అగ్నితో కూడా నాశనము కాని విమాన తయారీ కూడా చెప్పబడింది. నేల మీద, నీటిలోనూ, వాతావరణంలోనూ, అంతరిక్షంలోనూ పోగల విమానాల్ని గురించి భరద్వాజుడు వివరించాడు. విమానాలను నడిపే వాళ్లను విమాన చోదకులు అంటారు, పైలట్స్. ఆ విమాన చోదకులకు లల్లాచార్యుడు అనే ప్రాచీన విమాన శాస్త్రవేత్త 32 విమాన రహస్యాలను తన గ్రంథమైనటువంటి రహస్యలహరిలో వివరించాడు. వాటి వివరాలను భరద్వాజుడు మనకు అందించాడు. ఆ 32 రహస్యాల పేర్లు కూడా ఈ విధంగా ఉంటాయి: మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాలక, గూఢ, దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్షక, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర, స్వరూప, జ్యోతిర్భావ, తయోమయ, ప్రళయ, విముఖ, తార, మహాశబ్ద విమోహన, లంఘన, సర్వగమన, చపల, సర్వతోముఖ, పరశబ్దగ్రాహక, రూపాకర్షణ, క్రియారహస్య, హరణ, కర్షణ, దిక్ప్రదర్శన, ఆకాశాకార, స్తబ్ధక, జలధరూప, ఇవన్నీ కూడా విమానాల్ని నడపడంలోని ప్రత్యేక పద్ధతులు. విమాన చోదకులకు ఈ పద్ధతులన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. అంతేకాక రేఖాపథము, మండలము, కక్ష్య, శక్తి, కేంద్రము అనే 5 విధాలైన ఆకాశ మార్గాలని గురించి కూడా చోదకుడు అవగాహన కలిగి ఉండాలి. ఆనాటి విమానాలు గ్రహాంతరయానాలు కూడా చేసేవని చెప్పుకున్నాం కదా. అందువల్ల విమానము వాతావరణ కక్ష్యను దాటే సమయంలో చోదకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా భరద్వాజుడు వివరించాడు. గ్రహాల ఆకర్షణ నుంచి విమానాలను ఎలా తప్పించాలో కూడా తెలియజేయబడింది. ఋతువులను బట్టి భూ వాతావరణంలో రకరకాల మార్పులు కలుగుతూ ఉంటాయి. విమాన చోదకుడు గాలిలో ఎగురుతూ ఉంటాడు కనుక అతను ఆయా వాతావరణాలకు అనుగుణంగా ఉండేటటువంటి దుస్తుల్ని ధరిస్తూ ఉండాలని భరద్వాజుడు సూచించాడు. అటువంటి దుస్తుల తయారీ గురించి కూడా తెలిపాడు. చోదకుడు పాటించవలసిన ఆహార నియమాల్ని చెప్పాడు. ఆనాటి విమానాలు ముఖ్యంగా 3 రకాలుగా వివరించాడు. 1 మాంత్రిక విమానాలు, 2 తాంత్రిక విమానాలు, 3 యాంత్రిక విమానాలు. ఇవి త్రేతాయుగము, ద్వాపర యుగాలలో వాడబడ్డాయి. శకున, సుందర, రుక్మ, మండల, వక్రతుండ ఇలా 25 పేర్లు గల విమానాలు ఉండేవి. మనకు దొరికినటువంటి భరద్వాజుని గ్రంథ భాగంలో సుందర, శకున, రుక్మ అనే విమానాల బొమ్మలు కూడా ఉన్నాయి. విమాన నిర్మాణానికి ఉపయోగించేటటువంటి 16 రకాల తేలికైన లోహాలను గురించి భరద్వాజుడు వివరించడం జరిగింది. అటువంటి లోహాలను ఊష్మలోహాలు అంటారని చెప్పాడు. కొన్ని క్షారాల వల్లను, కొన్ని ద్రావకాల వల్లను ఒక రకమైన రసాయన విద్యుత్తును పుట్టించవచ్చునని, ఆ విద్యుత్తుతో విమానాల్ని నడిపించవచ్చునని భరద్వాజుడు వివరించాడు. మరో విధంగా కూడా విద్యుత్ శక్తిని పుట్టించడానికి రౌద్రీ దర్పణం అనే పరికరం గురించి చెప్పాడు. రౌద్రీ దర్పణం వల్ల పుట్టే రౌద్ర శక్తితో సూర్యకిరణాల సంయోగం జరుగుతుంది. దానివల్ల మారిక అనే శక్తి పుడుతుంది. ఈ మారికా శక్తి వలన ప్రచండమైన విద్యుత్ శక్తి పుడుతుందని వివరించారు భరద్వాజుడు. విమానాల ద్వారా అనేక అద్భుత కార్యాలను చేయవచ్చునని, అందుకు ఉపకరించే 32 రకాల యంత్రాలను గురించి కూడా భరద్వాజుడు చెప్పాడు. యుద్ధ విమానాల గురించి కూడా వివరించారు. శత్రు విమానాలపై ఆయుధాల ప్రయోగం, శత్రు విమాన పైలట్లకు దృష్టి సరిగ్గా కనబడకుండా భూతద్దాల కాంతి ప్రయోగం, అలాగే శత్రువుల దాడిని తట్టుకునే విమాన చోదక మెలకువలు, ఇవన్నీ వివరించాడు. ఆనాడు విమాన యుద్ధాల్లో విశ్వక్రియా దర్పణము, శక్తి ఆకర్షక దర్పణము, వైరూప్య దర్పణము, కుంటినీ దర్పణము, పింజులా దర్పణము, గుహగర్భ దర్పణము, రౌద్రీ దర్పణము అలా మొదలైనటువంటి దర్పణాల్ని వాడేవారట. ఊర్ధ్వగమనము, అధోగమనము, చక్రగతి, విచిత్రగతి, ధూమగతి, దక్షిణగతి ఇలా మొదలైనటువంటి వివిధ చలన విధానాలను కూడా ఆనాటి విమానాలకు తెలుసు. శక్త్యాకర్షణ, మంత్ర విధానము ద్వారా అల్ట్రావైలెట్ కిరణాల నుంచి తప్పించుకునుట, భూమిపై, నీటిపై, ఆకాశంలో నడుచుట ఆనాటి విమానాల ప్రత్యేకతలు. మయుడు, భరద్వాజుడు తమ శాస్త్రాల్లో 16 రకాల విమానాల్ని పేర్కొన్నారు. అందులో మళ్ళీ ఒక్కొక్కటి 8 తెగలుగా విభజించబడి మొత్తం 128 రకాల విమానాలు చెప్పబడ్డాయి. 16 రకాల విమానాల పేర్లు చూసుకుంటే దేవ, గంధర్వ, గరుడ, సిద్ధ, సాధ్య, చారుణ, యక్ష, రాక్షస, కింపురుష, కిన్నెర, ధాతృ, భారతి, విష్ణు, లక్ష్మి, మహాదేవ, గౌరీ. తిరిగి ఒక్కో రకం 8 తెగలుగా విభజించబడ్డాయని చెప్పుకున్నాం కదా. అవి కళ్యాణ, సుందర, మాంగళ్య, లలిత, ఖద్యోత, పుష్కర, కామ్య, కంకాళ. ఇక ఈ విమానాల చరిత్ర అలా ఉండగా పుష్పక విమానం అనబడే అద్భుతమైన ప్రయాణ సాధనం రామాయణంలో మనకు కనిపిస్తోంది.
పుష్పక విమానం అంటే ఏంటంటే యక్షుల రాజైనటువంటి కుబేరుని స్వంత విమానం ఇది. దాన్ని రావణాసురుడు బలవంతంగా తెచ్చుకొని లంకా ద్వీపాన తన అధీనంలో పెట్టుకున్నాడు. రావణాసురుని మరణానంతరం ఆ విమానం విభీషణునికి సంక్రమించింది. రావణ వధ తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు, వానరసేన, విభీషణుడు మొదలగు వారంతా కూడా లంకా ద్వీపం నుంచి అయోధ్యకు ఈ పుష్పక విమానంలోనే అతి స్వల్ప వ్యవధిలో చేరుకున్నారు. నేటి మన ఓడలలో మాదిరిగా పుష్పక విమానంలో ఎన్నో గదులు, సభాస్థలాలు అంటే మీటింగ్ హాల్స్, క్రీడా స్థలాలు, స్నానవాటికలు మొదలైనవన్నీ ఉన్నాయని వర్ణించడం జరిగింది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి విమానాలు నేడింకా తయారవ్వలేదు. పుష్పక విమానాల్లో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకరికి చోటు మిగిలేది అని కూడా చెప్పబడింది. ఈ విషయాన్ని గురించి కాస్త మనం ఆలోచిస్తే తర్కం పెట్టి, పుష్పక విమానం అనేది ఒక పుష్పం మాదిరిగా అనేక రేకుల వంటి అంతస్తులను కలిగి ఉండేదేమో. తక్కువ మంది ఎక్కినప్పుడు అవసరమైనన్ని అంతస్తులను తెరచి మిగిలిన వాటిని మడిచిపెట్టి జనం పెరిగే కొలది అవసరాన్ని బట్టి అదనముగా అంతస్తుల యొక్క అంటే ఆ రేకులను తెరుస్తూ పరిమాణం పెంచుకునే సదుపాయం ఆ విమానంలో ఆ ఫీచర్ ఉండి ఉండవచ్చు. అందువలనే ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఇంకా చోటు ఉంటుందని చెప్పబడి ఉండవచ్చు. పురాణాల్లోని కొన్ని విమానాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. తలచినంతనే ప్రయాణం సాగించటం, మళ్ళీ తలచినంతనే ఆగి క్రిందకు దిగటం, ఇలాంటి లక్షణాలు అన్నమాట. వీటి మర్మం కూడా మనకు తెలియడం లేదు ఇంకా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై భారత్.